నేటిదిన వాక్య ధ్యానం కొరకు డ్యూట్రానమీ చాప్టర్ 3 వర్స్ 22, ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రజల పక్షముగా ఆయన యుద్ధము చేయువాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశమునకే వారు చేస్తున్నటువంటి ప్రయాణములో ఎందరో రాజుల పైన, అనేక రాజ్యాల పైన దేవుడు వారి పక్షంగా ఉండి ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఇచ్చి వారు జయం పొందటానికి ఆయన వారికి తోడుగా ఉన్నారు. ఆ సంగతులను గూర్చి జ్ఞాపకం చేస్తూ ఈ 3వ అధ్యాయం ప్రారంభ వచనాల నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు వారికి ఇచ్చినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తాం. ఒకటి, బాషాను రాజైన ఓగును గురించి, అదే రీతిగా హెష్బోన్ రాజైన సీహోను గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన ప్రజల పక్షంగా ప్రభువారు యుద్ధం చేస్తారు. భూమి మీద మనకెదురయ్యేటటువంటి పలు పోరాటాల్లో దేనిని గూర్చి మనం దిగులు పడనక్కర్లేదు. కారణం ఏంటంటే, మన ప్రతి పోరాటంలో ప్రభువారు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని తన ప్రజలకు ఆయన అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే అందులో దేవుని ప్రజలైనటువంటి వారి పక్షంగా ప్రభు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని చూడగలం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 37 వర్స్ 36, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి దాని సందర్భాన్ని పరిశీలన చేస్తే, యూదా ప్రజలను హిజ్కియా పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో అష్షూరీయులు వీరిపై పలు విధములైనటువంటి యుద్ధ ప్రయత్నాలను చేసినటువంటి విషయాలు ముందున్నటువంటి అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆ విషయమై అతడు దేవుని మందిరానికి పోయి తన ముందున్నటువంటి ఈ శ్రమను గురించి అతడు ప్రభువునకు తెలియపరిచారు. అంతేకాక మరి దైవజనుడైనటువంటి యెషయా గారి ద్వారా దేవుడు పలు విధములుగా సమాచారాన్ని ఆయన తెలియపరుస్తూ వచ్చారు. ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే, అష్షూరీయులు దేవుని ప్రజలైనటువంటి యూదా వారి మీద యుద్ధం చేయటానికి వారు వచ్చినటువంటి ఆ సందర్భంలో దేవుడు తన దూతను పంపించి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, యేసుక్రీస్తునందలి విశ్వాసము దురాత్మ శక్తుల మీద, మానవులలో ఎందరైతే అపవాదికి దగ్గరగాను దేవునికి విరోధులుగా ఉండి దేవుని ప్రజలపై పలు విధములుగా పోరాడుతూ ఉంటారో నిశ్చయముగా ప్రభువే మన పక్షంగా యుద్ధం చేస్తారు. నాడు ఇశ్రాయేలీల ప్రయాణంలో వారికి తోడుగా ఉన్న దేవుడు యూదా ప్రజలను పరిపాలిస్తున్న హిజ్కియా కాలంలో వారి పక్షంగా యుద్ధం చేసినటువంటి దేవుడు ప్రస్తుత కాలమందు మనం ఎదుర్కొనే ప్రతి పోరాటంలో ఆయన మీ పక్షముగా యుద్ధము చెయ్యను. నిశ్చయముగా ఈ మాటలు యందు విశ్వాసం ఉంచి మీ ప్రతి కష్టము, బాధ దేవునికి తెలియచేసి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయాన్ని ముందున్నటువంటి దినాల్లో నా ప్రియులకు మీరందరూ పొందాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందినటువంటి మా ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా కృపాక్షేమాలు దయచేయండి. మా ప్రియులు ఎదుర్కొనే పలు విధములైనటువంటి శోధనలు, సమస్యలు, వాటిని గురించి చింతించక యుద్ధము మా పక్షంగా చేయగలిగినటువంటి దేవుడుగా మీరున్నారు గనక మీపై ప్రతి భారం మోపి మీరిచ్చే సమాధాన సంతోషాలతో జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడితో నడిపించునుగాక, ఆమేన్.